వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో రాజ్ ముందు రుద్రాణి ఉండటం ఉత్కంఠగా మారింది. అమెరికా డ్రామా రాజ్కి మాత్రమే తెలిసిన నిజం. కళావతి రాలేదు కాబట్టే నేను వచ్చాను రామ్. తన నోటితో తాను నిజం చెప్పలేదు కాబట్టే నేను వచ్చాను రామ్. నేను మీ ఇద్దరి మంచి కోరుకునేదాన్ని, అందుకు నిన్ను ఆపడానికి వచ్చాను రామ్ అంటూ నాటకం స్టార్ట్ చేస్తుంది. అయితే రాజ్ నిజమేంటో చెప్పండి అంటాడు. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ 22 ఎపిసోడ్లో రుద్రాణి చెప్పడానికి నానిచ్చడం నచ్చని రాజ్. మీరు చెప్పరు కాని నేను వెళ్తాను అని కారు డోర్ తీస్తాడు రాజ్. అప్పుడే రుద్రాణి కళావతి కడుపుతో ఉంది రాజ్ అని అరుస్తుంది. వెంటనే రాజ్ షాక్తో కారు డోర్ వేసేసి రుద్రాణి వైపు అయోమయంగా అడుగులు వేస్తూ ఏంటండి మీరు అనేది అంటాడు. అవును రామ్, నేను చెప్పేది నిజం. కళావతి కడుపుతో ఉంది. ఈ నిజాన్ని నీతో చెప్పలేక నీతో పెళ్లికి ఒప్పుకోలేక పాపం తనలో తానే ఎంత బాధపడుతుందో తెలుసా? నిన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే. తను తల్లి కాబోతుంది అంటుంది రుద్రాణి. అప్పుడే రాజ్ కారు వెనుక మరో కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి కావ్య దిగుతుంది. రాజ్ తిరిగి చూస్తాడు. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది దగ్గరకు వచ్చి. నువ్వు ప్రెగ్నెంటా అంటాడు రాజ్. అప్పుడే కావ్య రుద్రాణిని వైపు చూస్తుంది. చెప్పేసిందా అన్నట్లుగా. నన్ను క్షమించు కళావతి, రామ్ని ఆపడానికి నిజం చెప్పక తప్పలేదు అంటుంది రుద్రాణి. దాంతో రాజ్ పెద్దగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. రాజ్ చప్పట్లు కొట్టి మరీ నవ్వుతాడు. ప్లాన్ అదిరిపోయిందండి. దీని మొత్తానికి సూత్రధారి ఎవరు? మీరేనా కళావతిగారు? అయినా కడుపుతో ఉన్నారని చెబితే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నారు కళావతిగారు అంటాడు రాజ్ నవ్వుతూ. దాంతో రుద్రాణి ఓరి తింగరోడా, నేను చెప్పింది అంతా అబద్ధమనుకుంటున్నావా ఏంటి అని మనసులో అనుకుంటుంది. అయ్యో రామ్గారు, నేను నిజంగానే ప్రెగ్నెంట్ని. నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉంది అనేసి కావ్య వెళ్ళిపోతుంది ఏడుస్తూ. రాజ్ మాత్రం షాక్లో ఉండిపోతాడు. కావ్య ఎక్కాక ఆ కారు వెళ్ళిపోతుంది. వెంటనే రుద్రాణి కళావతిని నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు కదా రామ్. అలాంటి మనిషి కన్నీళ్లతో నిజం చెబుతున్నా నీకు నమ్మబుద్ధి కావడం లేదా రామ్? తను నిజంగానే కడుపుతో ఉంది అనేసి రుద్రాణి కూడా వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే రాజ్ అపర్ణాదేవిని, ఇందిరాదేవిని దుగ్గిరాలవారి ఇంటి ముందుకే రప్పించి ఈ విషయం గురించి నిలదీస్తాడు. ఏంటి నానమ్మా? రుద్రాణిగారు ఏంటి కళావతిగారు ప్రెగ్నెంట్ అంటున్నారు? కళావతిగారు కూడా అదే నిజమంటున్నారు. కళావతిగారికి పెళ్ళే కాలేదు కదా, తనకి కడుపు రావడం ఏంటి? చెప్పు నానమ్మా అని సూటిగా నిలదీస్తాడు. ఇక రుద్రాణి చెప్పింది అని తెలిసి షాక్ అవ్వడంతో పాటు రాజుకి నిజం తెలియడంతో తలదించుకునే ఉంటారు అపర్ణాదేవి, ఇందిరాదేవి ఇద్దరూ. నిజమేరా, ఈ నిజం మాకు కూడా తెలుసు అని ఒప్పుకుంటారు కూడా. దాంతో రాజ్ ఊరుకోడు. ఎంత నమ్మాను, మిమ్మల్నింత మోసం చేస్తారా? మీకు నిజం తెలిసి నాకు చెప్పాలని అనిపించలేదా అంటూ ఏకిపారేస్తాడు. అది కాదు రామ్ అంటూ సర్దిచెప్పే ప్రయత్నంలో మీకు నన్ను అలా పిలిచే అర్హతే లేదు. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి చాలు అంటాడు రాజ్. కళావతిగారి ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరు? తనకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? కనీసం ఈ ప్రశ్నకు సమాధానమైనా ఉందా అంటూ నిలదీస్తాడు రాజ్. నువ్వే అని ఎలా చెప్పాలి? రాజ్యని మనసులో మదనపడతాడు. అత్తాకోడళ్ళు మౌనంగా ఉంటారేంటి? అంటే తనకు ఎవరివల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా మీకు తెలియదా? కనీసం కళావతిగారికైనా తెలుసా అంటాడు రాజ్. మౌనంగా ఉంటారిద్దరు. చెప్పరు మీరు నాకు, ఏ నిజం చెప్పరు. కాని కళావతిగారికి నా మాటగా ఒక్క విషయం చెప్పండి అంటాడు రాజ్. అయోమయంగా చూస్తుంటారు అత్తాకోడళ్ళు. తను నన్ను మోసం చేసిందో లేక తాను మోసపోయిందో నాకు తెలియదు. కాని తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలిసేవరకు తనని మాత్రం అస్సలు క్షమించని చెప్పండి. తన ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందని చెప్పండి అనేసి రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. రామ్
రామని ఎంత పిలిచినా ఆగడు. సీన్ కట్ చేస్తే రుద్రాణిని మధ్యలో ఉంచి ఇందిరాదేవి నిలదీస్తుంది. చుట్టూ దుగ్గిరాలవారంతా ఉంటారు. ఎవరే నీకు రాజ్కి నిజం చెప్పమని చెప్పింది? కళావతి కడుపుతో ఉందని మేము చెప్పలేక ఆగామా అంటూ దులిపేస్తుంటుంది. రుద్రాణి మౌనంగా నిలబడి ఉంటుంది. ఇందిరాదేవి తిడుతూనే ఉంటుంది. నిజం చెబితే కళావతి కడుపుకి కారణం ఎవరు అని అడుగుతాడనే కదా ఇంతకాలం ఆగాం. చివరికి అదే ప్రశ్న వచ్చింది వాడి నోటిలోంచి. తగుదునమ్మా అని వెళ్ళి నిజం ఎవరు చెప్పమన్నారు అంటూ తిడుతుంటుంది. ఇక అంతా తలోమాట అనేసరికి రుద్రాణి తెలివిగా, అయ్యో ఎందుకు తిడుతున్నారు? రాజ్ని ఆపాలని, కావ్యరాజ్ కలవాలని అలా చేశాను. మంచి చేస్తే ఇన్ని చివాట్లా అంటూ ఎప్పటిలానే డ్రామా స్టార్ట్ చేసి ఏడుస్తున్నట్లు నటించేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రాహుల్ కూడా వెనుకే పోతాడు. ఇక రుద్రాణి పైకి పోయాక ఇప్పుడేం చెయ్యాలి కావ్యను? వాడు అపార్థం చేసుకుంటున్నాడు అని తలపట్టుకుంటారు ఇందిరాదేవి, అపర్ణాదేవీలు బాధగా. దాంతో కావ్య ఆవేదనగా, వదిలేయండి అమ్మమ్మగారు, వదిలేయండి. నేను జీవితాంతం ఆయన ముందు తప్పు చేసిన దానిలానే ఉండిపోతాను అంటుంది. ఇలా ఎన్ని రోజులు కావ్య అంటుంది ఇందిరాదేవి బాధగా. ఆ దేవుడికి నామీద జాలి కలిగే వరకు అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య. ఇక సీన్ కట్ చేస్తే రాజ్ అల్లాడిపోతూ మెట్ల దగ్గర ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. కాస్త దూరం నుంచి యామిని, వైదేహి, రఘునందన్ గమనిస్తూ ఉంటారు. ఇక యామిని, వైదేహి, రఘునందన్లతో ఇప్పుడు వెళ్ళి మీరే రామ్ని ఓదార్చండి డాడీ. ఇదే మనకు మంచి అవకాశం. నా పెళ్లి గురించి కూడా చర్చించండి అని చెప్పగా చెప్పి వాళ్లను పంపిస్తుంది. అల్లుడుగారు, మోసం చేసిన వాళ్లకోసం బాధపడాల్సిన అవసరమేంటి? మీకు మేము ఉన్నాం. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నీకోసమే బతుకుతున్న మా కూతురుంది. జరిగింది అంతా పీడకల అనుకుని మరిచిపో. నా కూతుర్ని పెళ్లి చేసుకోరామంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. లేదు, నేను యామినిని పెళ్లి చేసుకోలేను అంటాడు రాజ్. బిత్తరపోతారు ముగ్గురు. నేను కళావతిగారినే ప్రేమించాను. తనకోసమే బతికాను. ఒక మనిషిని మంచిగా ఉన్నప్పుడు ప్రేమించి విడిపోయినప్పుడు ద్వేషించేది ఎప్పటికీ నిజమైన ప్రేమ కాదు అంకుల్. తనని అప్పుడు ఎలా ప్రేమించానో ఇప్పుడు అలానే ప్రేమిస్తాను. కళావతిగారు క్యారెక్టర్ నాకు తెలుసు. తను నన్ను మోసం చేసి ఉండొచ్చేమో కాని తప్పు మాత్రం ఎప్పటికీ చెయ్యదు అంకుల్, ఎప్పటికీ చెయ్యదు అనేసి రాజ్ లోపలికి వెళ్ళిపోతాడు. కమింగప్లో రాజ్ తాగేసి ఇంటికి వచ్చి కళావతి కళావతి అంటూ అరుస్తాడు తూలుతూ. ఆ అరుపులకు ఇంట్లో అంతా మూగిపోతారు. కళావతి కూడా కిందకు వస్తుంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటాడు సూటిగా రాజ్ తూలుతూనే. కావ్య మౌనంగా ఉంటుంది. ఇంతలో యామిని కూడా సీన్లోకి వచ్చేసింది. కళావతి, నువ్వు నిజం చెప్పలేదంటే యామిని అన్నట్లు నిజంగానే నువ్వు ఎవరితోనో అంటూ రాజ్ కావ్య గురించి తప్పుగా మాట్లాడుతుండగా అపర్ణాదేవి లాగిపెట్టి కొట్టేస్తుంది. ఎవరి పట్టుకుని ఏం మాట్లాడుతున్నావ్రా? తను ఎవరు అనుకుంటున్నావ్? నువ్వు తాళి కట్టిన నీ భార్య అని కావ్యను రాజ్ వైపుకు తోసి మరీ నిజం చెప్పేసింది. కావ్యతో సహా అంతా బిత్తరపోయి చూస్తుంటారు. అపర్ణాదేవి అలా ఆవేశంగా అరుస్తుంటే రాజ్ బిత్తరపోతాడు. యామిని షాకైపోతుంది. నువ్వు నా కొడుకులాంటి వాడివి కాదురా, నా పేగు పెంచుకుని పుట్టిన నా కన్న కొడుకువి అని అరుస్తుంది అపర్ణాదేవి. మరిది నిజమా కలా అని తెలియాలంటే తరువాయి భాగం చూడాల్సిందే. బహుశా సీన్లో యామిని ఉంది కాబట్టి యామినికి వచ్చిన కల కావచ్చు. ఇంత డైరెక్ట్గా నిజం చెప్పే అవకాశం ఉండదు బహుశా, ఎందుకంటే రాజ్ ఇంకా కళావతిని ప్రేమిస్తున్నా అన్నాడు కాబట్టి. తనంతట తానే కావ్యకి కడుపు చేసిన వాడ్ని కనిపెట్టే పనిలో పడొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.